నేను షాప్ దగ్గర ఉండేటప్పుడు ఏదో మెకానిక్ వస్తాడని ఉన్నాను, ఉండి ఏదో లస్సీ ఏదో తాగుతున్నాను. మధ్యాహ్నం ఎండలో తాగుతూ ఉంటే ఇద్దరు కొట్టుకొచ్చారు కొనడానికి. ఇద్దరు కొట్టుకొచ్చి కొంటుండగా ఎవరో షాప్ అంతా అంటారు, నాన్న ఎలాగొంది ఆవిడకి? నాన్న బాగలేదమ్మా, అసలు ఏం బాగలేదు తల్లి, మరి పాపము అన్నాను. అవునా, ఏమైందమ్మా అంటే, మరి అదేదో కాయల్లాగా వచ్చాయంట అని చెప్పేసి అని అన్న. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే, అందులో ఉన్న ఆవిడ, ఇద్దరులో కొట్టులో కొనడానికి వచ్చిన ఆవిడలో ఒక ఆవిడ అంటది, ఏటో మనుషులకి ఎప్పుడు లేని విధంగా శ్రమలు వచ్చేస్తున్నాయి. ఏమంటుంది ఆవిడ? మనుషుల్లో ఎప్పుడు ఎవరికి ఏ విధమైన ఎవరికి లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా ఒక్కొక్క మనుషులకి ఒక్కొక్క కష్టం వస్తుంది అంటారు. నిజమే. ఇప్పుడు మన లోకంలో చూసుకున్నట్లయితే మీరు అనుకోవచ్చు, డబ్బున్న వాళ్ళకి ఏ సమస్యలు లేవు అనుకుంటారు, ఇల్లుంటే సమస్యలు లేవు అనుకుంటారు, బంగారం ఉంటే సమస్యలు లేవు అనుకుంటారు, బలగం ఉంటే సమస్యలు లేవు అనుకుంటారు, బంధువులు ఉంటే సమస్యలు లేవు అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికైనా వాళ్ళ రీతిలో ఏదో ఒక శ్రమ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఆవిడ అనేటప్పుడు నిజమే కదా, ఈ ఎండలో ఆ బండి కోసం నిలబడ్డా, నాకు ఇంకా మెకానిక్ గంట అయిపోతుంది రాలేదు అని చెప్పి చూసుకుంటూ నేను అనుకున్నాను. అది బాగా దేవుడే మాట్లాడినట్టు ఉన్నారు. అది యేసుప్రభు అంటారు చూడండి, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం చివరి వచ్చిన అనుకుంటాను, చదవండి. ఈ లోకంలో నీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చు. యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో మీకు శ్రమలు, అనేకమైన శ్రమలు కలుగును. చూడండి, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నది, నా యందు మీకు సమాధానం కలుగునట్లు మీకు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో అనేక శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. శ్రమ వస్తుంది కానీ అధైర్యపడవద్దు. ఎందుకు? ధైర్యం వహించండి. వస్తుందని ఆయనే చెప్పాడు. అది వచ్చినప్పుడు మనల్ని ఏమని ఉండమంటున్నాడు? ధైర్యంగా ఉండమంటున్నాడు. ఈ లోకంలో అనేక శ్రమలు కలుగును, ఆయనను ధైర్యము వహించుడి. ఎందుకంటే ఈ లోకాన్ని నేను జయించాను. నేను మాత్రమే కాదు జయించడము, మీరు కూడా జయిస్తారు. అది యేసు చెప్పే వాగ్దానం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ లోకంలో శ్రమ వస్తుందో, ఆ శ్రమలో ఏమైపోతుంటే మనం సమాధానం కోల్పోతాం. ఎవరితోనో కోల్పోవడం పక్కన పెట్టేస్తే దేవుడితోనే కోల్పోతాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ శ్రమ వచ్చేటప్పుడు మీరు నాతో సమాధానంగానే ఉండాలి, నాతో సమాధానం కోల్పోకూడదు. హల్లెలూయా. ఏం జరిగినా దేవుడితో సమాధానం కలిగి ఉండాలి. మనం దేవుడితో సంబంధం కలిగి మనం ఉండాలి. అప్పుడే మనకి ధైర్యం వస్తుంది. అప్పుడే ధైర్యం వచ్చినప్పుడు మనం నిలబడతాము. నిలబడినప్పుడు మాత్రమే మనం జయించగలం. అన్నిలా కాదు, మన దేవుడు ఉన్నాడు. అన్నిటికి మనకు గొడవ చెప్పండి, అన్నిటికీ శ్రమలు వస్తాయి, అన్నిటికీ బాధలు వస్తాయి, అన్నిటికీ కష్టాలు వస్తాయి. మరి దేవుడిని నమ్ముకుని మనకి వస్తుంది, అది దేవుడిని నమ్ముకుని నాకెందుకు వస్తుంది అనే మాట మనం అనకూడదు. కానీ ఈ శ్రమలో దేవుడు మనం స్తుతించేవారుగా ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుడు ఏమంటాడు? నా ఈ శ్రమల్లో నేను శోధింపబడిన తర్వాత సువర్ణముగా మారుతాను. అంటే దేవుడు ఏమంటాడంటే ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. శ్రమ మనల్ని అధైర్యపరుస్తుంది, శ్రమ మనల్ని భయపెడుతుంది, శ్రమ మనల్ని కుంగదీస్తుంది, శ్రమ మనల్ని బలహీనపరుస్తుంది. అయితే మనం ఏం చేయాలి తెలుసా? వీటన్నిటి బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు జీవితంలో మరి తనకున్నదంతా పట్టుకొని వెళ్ళిపోయాడు. భార్యల్ని, పిల్లల్ని, సమస్తాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు. కానీ దావీదు అంటే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నట్ట. దేవునికి స్తోత్రం. నీకు నాకు మనకున్న ధైర్యం ఏంటి? ఎవరు? ఏదైనా మాట వచ్చిందనుకో, గొడవ అయిందనుకో, ఏమంటారు? ఏంటా నీ ధైర్యం? అంతేనా? ఏం చూసుకొని రాగలుగుతున్నా? ఏంటి నీ ధైర్యం? ఎవరన్నాడు నీకు? గొడవలు అంటారా లేదమ్మా? నేను జనం గొడవలు అంటే ఏమంటారు? ఇంట్లో గొడవలు సంబంధాలు కానీ చెప్పినప్పుడు ఏంటి నీ ధైర్యం? ఆడిస్తుంది మాట ధైర్యం, అది ఇస్తుంది మాట. అట్లా డబ్బు చూసుకొని అంటారా? అంట మా బావైతే మీ తమ్ముడు ఉన్నాడే నీ ధైర్యం, ఇంకెందుకు కదా? అంతేనే కాదా? కాదు, నా ధైర్యం యేసయ్య. నీ ధైర్యం యేసయ్య. హల్లెలూయా. మనందరి ధైర్యం మన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు ఉంటారు, ఓడిపోతారు, కానీ దేవుడు
బానిసలుగా వెళ్ళారు, బానిసలుగా పట్టబడ్డారు. ఒకప్పుడు ఎంతో ఉన్నతమైన స్థితిలో రాజకుమారులుగా ఉండేవారు. అయితే రాజకుమారులు ఉన్న స్థితిలో నుంచి భయంకరమైన బానిసలుగా మార్చబడ్డారు. ఆ దేశాన్ని, ఆ రాష్ట్రాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ ఇంటిని, ఆ సమస్తాన్ని విడిచిపెట్టి ఇతర దేశానికి బానిసలుగా వెళ్ళిపోయారు. ఆ బానిసలకు వెళ్ళిపోయినప్పుడు భయంకరమైన స్థితిలో ఉన్నారు. భయంకరమైన స్థితిలో ఉండేటప్పుడు దేవుడు బానిసలుగా ఉన్నవాడిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము బానిసలు కదా, మా దేవుడు గొప్పోడు కదా, ఒకప్పుడు మహారాజులు పరిపాలించిన రాజ్యం కదా మాది, గొప్ప వంశంలో పుట్టినవారు కదా, ఇప్పుడు మేము ఎందుకు బానిసలు అయిపోయాం, రాజు కుమారులమని పిలువబడుతున్నాము. కానీ ఈరోజు మేము బానిసలు అయిపోయాము. ఆ దేవుడే మమ్మల్ని రాజకుమారులుగా చేశాడు కదా, ఇప్పుడు ఎందుకు బానిసలుగా చేయబడ్డామని ఏనాడు దేవుడిని వాళ్ళు దూషించలేదు. దేవుని స్తోత్రం కలుగును. దానియేలు గ్రంథము ఒకసారి చదువుతాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలో చూడండి. అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము చదివితే అక్కడ ఉంటుంది చూడండి. 4వ వచనం చదువు. 1:4. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. రాజు అష్పెనజరు తన నపుంసకుల అధిపతిని పిలిచి అతనికి ఇలాగ ఆజ్ఞాపించును, ఇశ్రాయేలు రాజవంశములలో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును సకల విద్య ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజనగరనందు నిలవదగిన కొందరు బాలును రప్పించి భాషను వారికి నేర్పము. మరియు రాజు తాను భుజించే ఆహారంలో నుండి తాను పానం చేయ ద్రాక్షారసములో నుండి అనుదిన భాగం వారికి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాజవంశములో పుట్టినవాడు ఎవరంటే చెప్పండి. ఇక్కడ అక్కడ ఏమైపోయి అక్కడ ఈ లిస్ట్ మనం చదివితే వీళ్ళు రాజవంశంలో పుట్టబడిన వారుగా ఉంటారు. శడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు ఏ వంశంలో పుట్టినవారంట? అంటే రాజవంశంలో పుట్టినవారు. రాజ్యవంశంలో పుట్టారు కాబట్టి వాళ్ళకి ఏమైనా సకల విద్య ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజనగరనందు నిలవదగిన బాలురు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళకి అవన్నీ వచ్చాయంటే అర్థం ఏంటంటే ఆ రోజుల్లో రాజుగారి పిల్లలకి ఇవన్నీ కూడా నేర్పించబడతా ఉంటది. దేవుని స్తోత్రం కలుగును గాక. అది వీళ్ళు ఏం చేశాడంట, రాజు పరీక్షించాడంట. ఇప్పుడు ఇది మన సబ్జెక్ట్ కాదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు బానిసలుగా వచ్చారు, బానిసలుగా ఉన్నారు. ఆ దేశంలో భయంకరమైన కష్టాన్ని అనుభవిస్తున్నారు, బాధ అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఆ జీవితంలో మీరు ఒకటే గుర్తుంచుకోండి, మేము రాజవంశంలో పుట్టి రాజకుమారులుగా ఉన్నాము. ఈ రోజు బానిసలు ఎందుకు అయ్యామని వాళ్ళు కృంగిపోలేదు. ఏ స్థితిలోనైనా దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా వాళ్ళు ఉన్నారు. మనం ఏ సమయం వచ్చినా, ఏ స్థితి అయినా, ఏ సమయం అందైనా మనం ఏం చేయాలంట? యేసయ్యనే స్తుతించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం ప్రభువుని ఘనపరిచే వారిగా ఉండాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితి జరుగుతూ ఉండగా వీరి జీవితంలో దేవుని మహిమపరిచే ఒక రోజు వచ్చింది, దేవుని ఘనపరిచే ఒక రోజు వచ్చింది. ఏంటి మనం త్వరగా చదువుదాం. 3వ అధ్యాయం 1 చదువుదామా, ఎక్కువ చదువు సమయం అయిపోద్ది. రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాను మైదానంలోని దాన్ని నిలబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను సేనాధిపతులను చాలా ప్రియమైన దేవుని ఇక్కడ చూడండి. 1వ వచనం చదువు ప్రకారం రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి, ఇంక ఇవన్నీ చేస్తే సమయం అయిపోతుంది. రాజు నెబుకద్నెజరు ఏం చేశాడు? బంగారు ప్రతిమ ఒకటి చేయించాడు. దాని ఎత్తు కూడా అక్కడ చెప్పాడు. ఎన్ని అడుగులు అంటది? 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉన్నది. అంటే చాలా పెద్ద విగ్రహాన్ని ఏం చేశాడు రాజు? అవి నెబుకద్నెజరు తయారు చేయించాడు, నిలబెట్టించాడు. సరే నిలబెట్టించుకో, దానికి ఏముంది? అది నిలబెట్టించిన ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాట? ఇప్పుడు చదువమ్మా. ఆయా అధిపతులు 4వ వచనం చదువు. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్తులారా, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా బాక, పెద్దనిలోవి, పెద్ద వీణ, సింఫోనియా, వీణ, విపించక సకల విధములకు వాయిద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట
సాగిలపడి నమస్కరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బంగారు ప్రతిమని రాజు నెబుకద్నెజర్ చక్రవర్తి నిలబెట్టించాడు. కానీ నిలబెట్టిన తర్వాత ఏమంటున్నాడు? సకల జనులారా, ఇట్లుండగా ఏమంటున్నాడు? ప్రియమైన దేవుని జనులారా, దేశస్తులారా, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అంటే ఆ రోజుల్లో ప్రపంచాన్ని జయించి ప్రపంచంలో పెద్ద చక్రవర్తిగా నెబుకద్నెజర్ ఉన్నాడు. ఆ రోజుల్లో నెబుకద్నెజర్ దగ్గర బానిసలు అడవని వారు, ఆయా దేశాల నుంచి పట్టుబడి యుద్ధంలో ఓడిపోబడి తీసుకొని రాబడిన వారు ఉన్నారు. ఆ తీసుకొని వచ్చిన వారిలో యెరూషలేము వారు, ఇశ్రాయేలు వారు, యూదులు, యేసయ్య బిడ్డలు, యెహోవాను నమ్ముకున్న బిడ్డలు కూడా అక్కడ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళందరూ ఒకే మాట చెప్తున్నాడు, ఇదిగో నీ పెద్ద వేణు ఊదుతారు. అంటే మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. మ్యూజిక్ స్టార్ట్ అయిన తర్వాత పెద్ద వేణ, పిల్లని గ్రోబి, సింఫోనియా, వేణ, విచప్ప, సకల విధములు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజు నెబుకద్నెజర్ నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట ఏం చేయాలంట? సాగిల పడాలి. బొమ్మ ఎదుట సాగిల పడాలి. బొమ్మకి నమస్కరించాలి. ఈ బొమ్మే నా దేవుడు అని అన్నారు. ఎవరెవరు అక్కడ ఆ రోజు ఆ దేశంలో ఉన్న ఆయా దేశస్తుల్లోనైనా ఆయా భాషలు మాట్లాడేవారు, వాళ్ళు ఎవరైనా ఆ బొమ్మకు మొక్కవలసిందే అని ఏమి ఇచ్చాడు? రాజు ఆజ్ఞ ఇచ్చాడు. రాజు ఆజ్ఞ అంటే చాలా ప్రమాదం. ఆజ్ఞ అతిక్రమం మరణమని, పాపమని మనవాళ్ళకి అంట వాక్యులు. రాజు ఆజ్ఞని కానీ తిరస్కరిస్తే మరణ శాస్త్రం విధింపబడుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ అప్పుడు ఆ యొక్క బాకనాను ఊదించిన తర్వాత విన్నవారు అందరూ కూడా సాగిలో పడిపోవడానికి సిద్ధపడ్డారు. సాగిలో పడిపోయారు. అయితే అందులో అంత లక్షల మందిలో ముగ్గురు మాత్రం సాగిలు పడలేదు. దేవుని స్తోత్రం కలిగింది. ఎంతమంది అమ్మా? ఎంతమంది? ముగ్గురు మాత్రం సాగిలు పడలేదు. ఎవరా ముగ్గురు? షడ్రక్, మెషక్, అబేద్నెగో. హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా, షడ్రక్, మెషక్, అబేద్నెగో. షడ్రక్, మెషక్, అబేద్నెగో ఏం చేశారు? ఇప్పుడు మనం చదువుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ సాగిలు పడిపోయారు. అందరూ సిద్ధంగా ఉన్నారు. అయితే వీళ్ళు సాగిలు పడిపోయేసరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారో చూడండి. రాజా, చూడండి, రాజా మీరు షడ్రక్, మెషక్, అబేద్నెగో ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు ఆ ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు బానిసలుగా ఉన్నారు. బానిసలు ఉన్న తత్వజ్ఞానం, రాజవంశులు పుట్టిన వారని, సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వారని రాజు ఏం చేశాడంటే కొన్ని బానిసలే కదని ఆలోచించకుండా అలా రాజవంశస్థులని చెప్పి ఆ యొక్క రాజ్యములో ఒక వర్క్ ఇచ్చాడు, ఒక డ్యూటీ ఇచ్చాడు. రాజకార్యాలు చేసే వారిగా ఒక స్థితిని ఇచ్చాడు. అంటే ఒక డిజిగ్నేషన్ ఇచ్చాడు, ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. వాళ్ళు ఏం చేయాలి? ఇదిగో మేము బానిసలుగా వచ్చాం, బానిసలకి దేశానికి వచ్చాం. బానిసలను చూడకుండా రాజు మమ్మల్ని మంచి పోస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు రాజు బొమ్మను నిలబెట్టిస్తే దండం పెట్టవలసిన బాధ్యత మనకు ఉందా లేదా? ఇప్పుడు మీ పెద్ద షాపులో, జ్యువెలరీ షాప్ ఎగ్జాంపుల్, పెద్ద జ్యువెలరీ షాప్ ఉంది. అందులో మీకు ఆ జ్యువెలరీ యజమానులు ఇది మీ పొదుగు మీద ఏటది మీరు కూడా మంచి అడ్వర్టైజ్మెంట్. అది ఏమంటాడంటే మా బంగారంలో ఏంటి తరుగులేదు అంటాడా? అంటే మా బంగారమే కరెక్ట్ వచ్చి కొనిసుకో అంటాను. సరే మంచిదే. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ లలిత జ్యువెలరీ అన్నట్టు చాలా టాప్. ఇప్పుడు అలాగే చాలా మంది ఉన్నారు, జాయిల్ విక్స్ ఇవేవి ఉన్నాయి కదా. సరే, అందులో మామూలుగా పనోడుగా ఆ తుడుచుకుంటున్నాను తీసుకెళ్లి పెద్ద జ్యువెలరీ షాప్ అధిపతిగా లేకపోతే ఒక జనరల్ మేనేజర్ చేస్తాడు అనుకుంది, ఎండీగా. అతను ఉదయకాలం వస్తున్నప్పుడు పూజ చేసుకుంటాడా లేదా? షాప్ తీసిన పూజ చేస్తాడు చేయడా? ప్రతి షాప్ వాడు కూడా పూజ చేసే షాపు తీస్తాడు. అది మీకు తెలిసే తెలియదా? అదే జరిగింది నెబుకద్నెజర్. దేవుని స్తోత్రం. అటువంటి స్థితిలో వాళ్ళు వచ్చేసారు. ఒక ఉన్న స్థితిలో బానిసలు పెట్టేశాడు. కానీ బొమ్మను మొక్కమని చెప్తే వీళ్ళు ముగ్గురు ఏమంటున్నారు? ఏమని ప్రియ చేస్తున్నారు? రాజా నువ్వు తెచ్చావా యూదుల నుంచి ఆ బానిసలు ఉన్నాళ్ళే రాజకార్యంలో పెట్టా చూసావా? వాళ్ళు ఏమంటారో తెలుసా? ఏమంటారు? వాళ్ళు మొక్కేసారా? లేదు మొక్కనంటున్నారు. అందుకని రాజుకి ఒళ్ళు కాదు, మొహం వికారం అయిపోయి బీపీ వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఒక పాటలో నేర్చుకోవాలి. జాగ్రత్త. ఒక అన్యుడు నీకు ఏ స్థితి ఇచ్చినా మన పనిలో నమ్మకం ఉండాలి తప్ప ఆడు చెప్పిందంతా చేయడానికి మన నమ్మకం ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలిగి ఉంటే అమ్మా, మన దేవుడితో మనం ఉంటే ఈ రోజు ఎలా ఉండొచ్చు, రేపు ఇంకోలా ఉండొచ్చు. కానీ ఒక రోజు వస్తుంది నిన్ను నా దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. కానీ దేవుడి కోసం నీవు నిలబడాలి. శ్రమలో మనం ఏం చేయాలి? దేవుడి కోసం నిలబడాలి. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది,
వచ్చింది, రోగం వచ్చింది, అప్పులు, బాధలు, నో, ఎన్ని వచ్చినా యేసయ్య ఉన్నాడని నిలబడాలి మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏం చేశారంటే దేవుడి కోసం నిలబడ్డారు. రాజు నెబుకద్నెజరు ఆ స్థానం మాకు ఇచ్చారు కదా, అయ్యా నువ్వు ఇచ్చిన దయ దాక్షిణ్యం వల్ల ఈ పోస్టులు వచ్చాయి, నువ్వు చెప్పినట్టు చేస్తావని అనలేదు. కానీ నువ్వు ఏది చెప్పినా చేస్తావు, కానీ మా దేవుడి నియమం ప్రకారంగా నా దేవుడి విషయంలో ఏదైనా తేడా వస్తే మాత్రం నేను ఆ పని చేయను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎలా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. మనం ఏదైనా చేయొచ్చు, కానీ దేవుడి దృష్టిలో మనం ఈ విధంగా ఉండాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 23 వచ్చింది చదవండమ్మా. రాజు ఇందును గూర్చి అతి సంతోషపడుతుడే దానియేలును అది అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని యందు ఏం కలిగి ఉండాలంట? భక్తి కలిగి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ రాజు ఏమంటున్నాడు? షడ్రక్ మేషక్ అబేద్నెగో అని వారు ఆ బొమ్మకు మొక్కలేదు, సాగిలు పడలేదు అన్నాడు. అప్పుడు వెంటనే రాజు ఏమైంది? ముఖం వికారం అయిపోయింది, కోపం అయిపోయింది. ఆ 7 అంతలు అగ్నిగుండాన్ని ఏం చేశారంట? 7 అంతలు ఎక్కువ చేశారంట. అక్కడేమో బొమ్మ ఉంది, ఇక్కడేమో ఏముంది? అగ్నిగుండం ఉంది. ఇక్కడ మొక్కన వాళ్ళు ఏమైపోతారు? ఈ అగ్నిగుండంలో పడిపోతారు. మొక్కిన వాళ్ళు ఏమైపోతారు? పడరు. అక్కడ అందరూ మొక్కేశారు. షడ్రక్ మేషక్ అబేద్నెగో చూడండి ఎంత చక్కని మాట ఇస్తున్నారు రాజు ముందు. రాజు దగ్గరికి వచ్చి ఎంత చక్కగా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. అవసరం మనం చదువుదాం. 15 వచనం చదువు. అందరూ నెబుకద్నెజరు వారితో ఇట్లా అన్నాం, షడ్రక్ మేషక్ అబేద్నెగో మీరు నా దేవతను పూజించటం లేదనియు, నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదనియు నాకు వినబడినది. ఇది నిజమా అడుగుతున్నాడు రాజు. అడుగుతున్నాడు, ఏ షడ్రక్ మేషక్ అబేద్నెగో, నేను బంగారు ప్రతిమ నిలబెట్టించాను కదా, మొక్కనని అన్నారంట, నేను అన్నది నిజమేనా కాదా? అంటే పనోని దగ్గర ఒక ధైర్యం ఉంటుంది, రాజు దగ్గర ఇంకో ధైర్యం ఉంటుంది, చిన్నోని దగ్గర ఒక ధైర్యం ఉంటుంది, పెద్దోని దగ్గర ఒక ధైర్యం ఉంటుంది. అంటే రాజు దగ్గర మాట అనలేదు వాళ్ళు పనోని దగ్గర అన్నాడు. పనోని వచ్చి చెప్పాడు. అప్పుడు రాజు డైరెక్ట్ అడుగుతున్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో నేను విన్నది నిజమా? నా ప్రతిమ మీరు మొక్కనన్నారంటే ఇది నిజమా అంటే అప్పుడు చూడండి ఏమైనా సమాధానం చెప్పి. ఇప్పుడు అసలైన సమాధానం. బాగాను బెల్లనుగా ఉన్న ప్రతిమను సుబ్బెలను చింపక సకల విధములు వాయించులు వాయించినప్పుడు నేను చేయించిన ప్రతిమ నమస్కరించుటకు సిద్ధముగా ఉండని అట్లా సరే మీరు నమస్కరింపని పక్షమున చూడండి, తక్షణమే వండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగలవాడు. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో వచ్చింది. ఏ శ్రమ వచ్చిందమ్మా? అగ్ని వంటి శ్రమ వచ్చింది. ఇప్పుడు ఆ మొక్కకి ఎలాగని ఇలా సాగిలు పడిపోతే చాలు, హ్యాపీ. కానీ ఆ చేయకపోతే ఏమవుతుంది? అగ్నిగుండంలో పడిపోతుంది. సింపులే, బాగా గమనించండి. ఇక్కడ మీరు ఆలోచించండి, సింపులే. ఇలా సాగిలు పడి నిలబడిపోతే చాలు, అయిపోయింది. అది చేయకపోతే ఏమవుతుంది? అగ్నిగుండంలో పడిపోతారు. అది సింపుల్ పనే కదా. మీకే వచ్చింది, ఏం చేస్తారు చెప్పండి? వాడు ఏ టైం సాగిపోయి నిలబడిపోతే అయిపోయింది, అగ్నిగుండం వెళ్ళిపోతుంది అని అన్నోళ్ళు ఉన్నారా లేదా? కానీ వాళ్ళు ఏ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు? జీవము కలిగిన దేవుని సేవకులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎందుకు భూమి సముద్రం సూర్య నక్షత్ర సమస్త జీవరాశులను సృష్టించి తన స్వరూపం తన పోలిక మానవులు సృష్టించాడు. ఆ దేవుడు నమ్ముకుని పెట్టలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుడే సృష్టికర్తను వాళ్ళకి తెలుసు. అంటే ఆ వాక్యం బాగా ఎరిగిన వాడు. చెప్పండి అమ్మ, వాక్యము దేవుడు ఏమన్నాడు? నిర్మకాండం 20:1 వచ్చిన చదవండి. ఎందుకని మొక్కలేదు మీకు తెలుసు. వాక్యం అందుకే మన గుండెల్లో ఉండాలి. నిర్మకాండం 20:1 పైన ఆకాశం అంతే గాని కింద భూమి అంతే గాని భూమి అంత నేను అంతే గాని దేని రూపమునైనను దేని ప్రతిమనైనను మొక్కకూడదు, వాడికి సాగిలు పడకూడదు. హల్లెలూయా. అది ప్రతిదేనికి వాక్యం ఉండాలి. వాళ్ళు మొక్కపోవడానికి కారణం వాళ్ళకే తెలుసు, అది నెబుకద్నెజరుకు తెలియదు. నీకు తెలియాలి ఎందుకు మొక్కలేదని, ప్రసాదం ఎందుకు తినలేదని నీకు తెలియాలి. హల్లెలూయా. బైబిల్ క్లియర్ గా చెప్తుంది. కొరింథీ రాసిన మొదటి పత్రికలో 11:10 అధ్యాయంలో ఏముంది? విగ్రహములకు అర్పితమైనది మీరు తినకూడదు.
ఎందుకని అట్లా చెప్తే మళ్ళీ అక్కడ సాకులు ఏంటండి, ఒక మాట లేదండి, మళ్ళీ ఆలోచనలు ఏంటండి. నేను తిన్నా అంతే, దేవుని స్తోత్రం కలిగిన. నువ్వు దేవుని కోసం నిలబడతావో లేదో దేవుడు చూస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన దేవుని బిడ్డలాగా వెంటనే శద్రక్ మేషక్ అబేద్నెగోతో ఆ రాజు పలికిన మాట్లాడినప్పుడు ఏమంటున్నాడంటే, ఇదిగో అగ్నిగుండంలో మీరు వేయబడతారు. అప్పుడు ఏమన్నాడు చూడండి, శద్రక్ మేషక్ అబేద్నెగో 16వ వచనం. శద్రక్ మేషక్ అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఏమన్నా చింత మాకు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చింత లేదంటండి, బాధ లేదంట, దుఃఖం లేదంటండి. నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఏమన్నా చింత మాకు లేదు. అమ్మ రాజుకి ఎలా సమాధానం పెట్టాలి, రాజుకి ఎలా సమాధానం చెప్పాలని భయం మాకు లేదు. అది భయం లేదా? మొక్కపోతే అగ్నిగుండంలో పడేస్తారంటున్నాడు. కానీ అలా అంటారు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఎందుకు లేదంటే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడుము గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవుని స్తోత్రం కలిగిన. ఎందుకు వాళ్ళకి చింత లేదు, ఎందుకు బాధ లేదంట? ఆ అగ్నిగుండం నుంచి తప్పించే శక్తి కలిగిన దేవుని మేము నమ్ముకున్నా. ఆ అగ్నిగుండంలో పడకుండా, మేము నాశనం అవ్వకుండా, నువ్వు ఏ శిక్ష విధించకుండా, నువ్వు పెట్టే ఆ భయంకర అగ్నిగుండం శిక్ష నుంచి తప్పించి రక్షించే దేవుడు మేము ఆరాధిస్తున్న దేవుడు. ఈ మాట నువ్వు నేను మన అందరం చెప్తామా లేదు? ఈ మాట అందరూ ఇప్పుడు నెక్స్ట్ మాట చెప్పాలి. ఇప్పుడు ఈ మాట అందరూ చెప్తారు. ఏమని చెప్పండి? మా దేవుడు ఉన్నాడు, మా దేవుడు గొప్పడు, మా దేవుడు రక్షించేస్తాడు, మా దేవుడు ఎంత శక్తివంతుడు, మా దేవుడు రక్షిస్తాడు, అది అందరూ చెప్తారు. రెండో మాట కూడా నీవు నేను మనము చెబితేనే నిజమైన క్రైస్తవులమే, నిజమైన దేవుని బిడ్డలమే. ఇప్పుడు చదువు రెండో మాట. అది భక్తురాడే మాట. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలకు మొక్కం. దేవుని స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. రక్షిస్తాడని చూసుకుంటూ ఊరుకునే వాళ్ళం కాదు. ఒకవేళ రక్షించకపోయినా మేము మొక్కం. అంటే అగ్నిగుండానికి వెళ్ళిపోవడానికి సిద్ధం. హల్లెలూయా. మా దేవుడు రక్షించలేదనుకో, ఇప్పుడు ఎలాగొచ్చి మమ్మల్ని రక్షించలేదనుకో, నువ్వేం చేస్తావు? అగ్నిగుండంలో పడేస్తావు. అగ్నిగుండం వెళ్ళిపోవడానికి సిద్ధం. కాలిపోతావు, మాడిపోతావు, మసి అయిపోతావు, బూడిదైపోతావు. కానీ మా దేవుడికి రోజున పనిచేయం. దేవుడికి స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా. ఎందుకు ఇంత తీవ్రంగా, ఎందుకు దేవుడి కోసం ఎలా నిలబడ్డారు? అంత భయంకర అగ్ని శ్రమలో శద్రక్ మేషక్ అబేద్నెగో కంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బొమ్మకు మొక్కకపోతే ఈ రాజు ఇక్కడ అగ్నిగుండంలో వేస్తాడు. కానీ ఇక్కడ ఈ బొమ్మకు మొక్కితే పైన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు ఆ యొక్క నిత్యం వండుతున్న అగ్నిగుండంలో పడేస్తారని సంగతి శద్రక్ మేషక్ అబేద్నెగో తెలుసు. ఏ రాజు మాట వినాలి? భూ సంబంధమైన రాజు మాట. మన ప్రభు ఎప్పుడు రాజులకి దేవునికి స్తోత్రం హల్లెలూయా. ప్రకటన గ్రంథం 25 వచ్చిన ఇది తప్పించుకోవాలి. ప్రకటన గ్రంథం 25 వచ్చిన. ప్రకటన గ్రంథం 25 వచ్చిన 21 పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే బాప్తిసం పొందారో, ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, ఎవరైతే అపోస్తలుల బోధ యందు సహవాసం రొట్టె విరుచుట ఎంత చక్కగా ఉంటారో, ఎవరైతే పునర్జన్మ పొందారో, యేసు రక్తంలో కడగబడ్డారో, వారు మొదటి మరణానికి భయపడరు. ఆ మొదటి మరణమే మన శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయే మరణం. దానికి క్రైస్తవులు ఎప్పుడు కూడా భయపడరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు భయపడరు చెప్పండి? మొదటి మరణానికి ఎందుకు భయపడరు క్రైస్తవులు? మనకి రెండవ మరణము ఇప్పుడు చెప్పిన ప్రకటన 21 నీకుందా? మనకుందా? అది భయంకరమైనది. ఎవరు మొదటి మరణానికి భయపడిపోతారో తెలుసా? రెండవ మరణంలో కూడా వెళ్ళిపోయేవాళ్ళు. 2 మరణాలు ఉన్నాయి చెప్పండి. ఒకటి మన శరీరం నుంచి ఆత్మ విడిచిపోవట, ఇది సహజంగా ప్రతి మనిషి చచ్చిపోయే మరణం. రెండో మరణం ఏంటమ్మా? అగ్నిగుండంలోకి వెళ్ళిపోయి. ఎవరైనా అగ్నిగుండంకి ఎవరైనా అంటారు? పిరికివారు, అసేనులు కంటస్తాడు. పిరికివారు, అసేనులు, విగ్రహార్థికులు, నరహంతకులు, వ్యభిచారులు, అవిశ్వాసులు ఎక్కడికి వెళ్తారు?
అగ్నిగుండం. అక్కడి నుంచి మరి అగ్ని ఆడదు పురుగు యుగాలు అక్కడ ఉంటా. దేవుడు ఇస్తూ వస్తాడు. ఇక్కడ అగ్నిగుండం పడిపోతా దేశం దగ్గరికి వెళ్ళిపోతా. దేవుడు ఇస్తాడు. అది తెలిసి చక్రం అందుకంటే రాజా ఇదిగో ఈ మండుచున్న అగ్నిగుండం నుంచి మమ్మల్ని మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ రక్షించకపోయినా మేము దేవుడి కోసం నిలబడతాం. అంత మరణకరమైన పరిస్థితి వస్తేనే షడ్రక్ మెషక్ అబేద్నెగో నిలబడ్డాడు కదా. నువ్వు చిన్న విషయాలుగా పడిపోతున్నావు, చిన్న విషయాలు దేవుడి విషయం నిలబడలేకపోతున్నా. ఏ అమ్మ వచ్చేది కాదమ్మా అలా చేయంటే చేసేస్తున్నా, ఇలా కాదమ్మా అలా చేయమంటే చేసేస్తున్నా. నీ బిడ్డకి సొక్కెట్టంటే ఎంత సొక్కెట్టేస్తావు, ఒట్టెట్టంటే అంత ఒట్టెట్టేస్తావు, వాడు మూతి పెట్టి గుర్తుంటే గుర్తునేస్తావు, ఆ ఈడ్చేస్తావు, తన్ని అంటే తన్నేస్తావు. క్రైస్తవం ఏంటి? ఇలా చాలా మంది క్రైస్తవులు అన్ని చెప్పిన మాటలు అంటున్నారు. నాకు మనం చేసామని ఈవిడ అయిపోయింది. మా బాబు ఈ బాబు పుట్టినరోజు అయినా నాకు గొప్ప సంతోషం అనిపించింది. అందుకే అంతమంది ఇచ్చారు ఖర్చు. ఆ వాక్యం నిలబడ్డ దేవుని స్తోత్రం. ఇప్పుడు శ్రీమంతం చేశారు. మా జూనియర్ చేశారా లేదమ్మా? శోభ్రంగా అమ్మగారిని బొట్టులతో నీటితో పసుపులతో ముంచేశారు. సర్లే నాకు ఇష్టం లేకపోయినా మరి బాధపడుతూ కష్టంగా అలాగే ఇల్లు ఉన్నాను అక్కడ. మరి ఏం చేస్తా ఒకేసారి మీకోసం తప్పదు ప్రేమ ఇది కదా రేపు కదా ఢిల్లీ తాగుతారని మారుతారు కదా అని ఇల్లు కూకొని అయిపోయింది. మన పుట్టినరోజు జరిగింది. ఎలా జరుగుతుంది అనుకున్నాను. నేను ప్రయాణంలో అన్నీ గమనిస్తాను. కానీ నాకు చాలా సంతోషం, బాధ కలగలేదు, సంతోషం కలిగింది. ఏడు కలిగింది తెలుసా? బంధువులందరూ డొక్కులో డోలకలు పెట్టుకుని సొప్పరం భలే ధైర్యం ఇచ్చే పుట్టినరోజు జాగ్రత్త ఈ పుట్టినరోజు ఇలాగ ఉన్నాయి. ఒక్కొక్కరు మంచిది ధైర్యం తప్పు కాదు. అది వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ మీద బుర్ర మీద అక్షంతలు వేయాలి కదా. అక్షంతలు ఏది ఏం వేయాలి చెప్పండి? అక్షంతలు ఏం వేయాలి? పసుపు కలిపి బియ్యం, పసుపుతో బియ్యం కలిపి ఏమవుతుంది? అక్షంతలు అవుతాయి. ఒక ఆవిడ లాస్ట్ వచ్చింది చూస్తాను అంటే ఎత్తుకొని పొడి తీస్తే వచ్చింది చూస్తుంది కదా అక్షంతలు ఎక్కడ ఉన్నాయని. ఏంటి లేవు. ఏంట్రా ఏంటి వేసారు? మెరుపులు ఉంటాయి కదమ్మా మోసారు అవి అనుకున్నాను. తర్వాత అనుకున్నా ఏంటి అక్షంతలు కూడా ఎక్కడ బాబా మీరు అన్నారా? దేవుడి కోసం నిలబడాలి. హల్లెలూయా. ఇంకోళ్ళు చంద్రమ్మా ఈ తలుపు ఎక్కడ ఉండవే నీ కష్టాలమ్మా, ఈ తలుపు తీసి ఆ తలుపు అక్కడ వేసిరమ్మా. అప్పుడు చెప్పాలి నువ్వు ఈ తలుపు ఎక్కడే ఉంటుంది, ఇంకో తలుపు ఎక్కడే వేస్తాను, నీకేనా అభ్యంతరం అన్నాడు. దేవుడి కోసం అగ్నిగుండా మనకు రావక్కర్లేదు. చిన్న చిన్నగా పడిపోతాడా లేదా? పద్మకు మన మొహం పొంగిపోయింది ఆ సంవత్సరం. ఇప్పుడు బాగుంది వెళ్ళిపోతుంది. అది వెలుగుతూనే ఉంటుంది మళ్ళీ మారిపోతే తెలియదు కానీ నాకు పర్లేదు కానీ నాకు ఏసే ఉన్నాడు అన్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఏంటంటే మనం ఏం చేయలేమా? నీ మాట ఆలినాలు కానీ ఇంకోటి మాట అనుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న దాన్ని కూడా మనం నిలబడాలి. ఎందుకు కీడు, ఎందుకు అరిష్టం? ఈ పట్టిన దానిలో కూడా ఏంటి అసలు ఏంటి పట్టిందంతా కూడా ఏమైపోతుందమ్మా? సెలపెంపులు వేసినట్టు అయిపోతుందన్నా లేదా? ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఎందుకు? శ్రమ. దేవుని స్తోత్రం. ఆ శ్రమలో నేను నిలబడ్డాను. హల్లెలూయా. అమ్మ ఇల్లు చిన్న తాయెత్తు కట్టి అమ్మ పిల్లడు ఎందుకు మాట్లాడతాను అయిపోతాడు తుల్లు పడ్డాడు అమ్మ చిన్న తాయెత్తు కట్టి అమ్మా అమ్మ ఎంటనా తల్లి తాయెత్తు కట్టి కట్టెత్తరా కట్టు. తాయెత్తు కన్నా శక్తిమంతుడు మన దేవుడు. హల్లెలూయా. ఆ తాయెత్తు ఏంటి ఉండదంట, 2 అగ్గు పనులు ఉంటాయంట. అవి తీసుకొని సొమ్ములు ఎలా నీటి చేసుకోండి. అన్ని ఆచారాలు అంట, విగ్రహ సంబంధమైన ఆచారాలు ఇవేవి కూడా మనము చేయకూడదు. చెల్లంగులు, చేతబడులు, బాణమతులు ఏదేది చూపి ఒకసారి ఒక జ్యోతిష్యుడు చెట్టు కిందకు వచ్చి చెప్తున్నాడంట, అమ్మ నీకు ఇలాగవద్దు అలాగవద్దు అచ్చేయించాలి ఇచ్చేయండి. చాలా మంది 2 కుర్రోళ్ళు ఏం చేశారంట, మన బొబ్బులు పాలు ఆటోలు వెంటనే ఒరే ఈ జ్యోతిష్యుడు అసలు రంగు బయట పెడతాం ఒక పని చేద్దాం అన్నాడు. ఏంటి అన్నాడు. ఏం లేదు ఇటుకు పెట్టి పట్టుకొని నువ్వు సెట్ ఎక్కిపోరా అన్నాడు. ఎందుకురా నీకు చెప్తే చేయరా అన్నాడు. వాడు ఇటుకు పెట్టి పట్టుకొని సెట్ ఎక్కి ఇలా ఉన్నాడు. పాలు వెళ్ళాడంట. సార్ ఏంటి నువ్వు ఈ బుర్ర బద్దలవుతుంది చెప్పరా అన్నాడు. ఎందుకు చెప్పను? అమ్మో జ్యోతిష్కుడు అంతే ఏంటంటే జనాలు అందరూ మూపు అంటారు. రోజుకి 20, 30, 100 మంది చూపించుకుంటారంట. జ్యోతిష్యుడు కాదు నా బుర్ర బద్దలవుతుంది అంటాడు. ఇరుకు పడేస్తాడు. అవుతుందంటే అడిగి ఇలా చూస్తుండగా ఈ పొరపాడైపోయింది. ఏంట్రా నాకు డౌట్ ఉంది ఏంటంటే చెప్పండి అంటే లేదనగా జనాలు అందరూ వచ్చారు. అప్పుడు చెప్పారంట, ఆ పైకి చూసాడంటే అలా చూస్తాడు ఇటుకుబెట్టి పట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి మీరు చెప్పింది. లేదు నా జీవనోపాధికి చేశాను తప్ప నాకు ఏంటి తెలియదు. కానీ సేవకులు అలా కాదు, బైబిల్లోని వాక్యాలే చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుడు పెట్టిన షడ్రక్ మెషక్ అబేద్నెగో దేవుడి కోసం నిలబడ్డారు. హల్లెలూయా. మనం మా దేవుడు రక్షించిన
రక్షించడానికి సమర్థుడు. రక్షింపపోయినా మేము మొక్కం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో ఒక భాగం వచ్చిందనుకో, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నదా లేదా? నువ్వు స్వస్థపరిచే ప్రభు నువ్వు అనకూడదు. నా దేవుడు స్వస్థపరుస్తాడు, లేకపోతే ఈ జబ్బుని నేను అనుభవిస్తాను. అప్పుడు నువ్వు నేను మన ఈ జబ్బుని భరించే శక్తి నాకు ఇవ్వు. కొన్ని జబ్బులు టాబ్లెట్లు తక్కువ, తెలిసి నీకు ఆ విషయం, భరించడమే. కొన్ని జబ్బులు తెచ్చుకోతారు కొంతమంది అని అనలేదు. అలాగే అనకూడదు నా ప్రియమైన సంగమా. ఏం జరిగినా ఏం వచ్చినా మన దేవుడి కోసం నిలబడాలి, శ్రమలో నిలబడాలి. హల్లెలూయా. ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన రాకళ్ళు నీవు నేను నిలబడి ఎత్తబడాలంటే ఎటువంటి అగ్నికొండ శ్రమైన మనం నిలబడాలి. హల్లెలూయా. ఈ అగ్ని వంటి శ్రమలు మనకు వచ్చినప్పుడు దేవుడి కోసం నీవు నిలబడాలి. మోకరించిన ప్రార్థన చేద్దాం. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించే రాజు అగ్నిలో పాడవేసే, పట్టి బంధించే రాజు అగ్నిలో పాడవేసే, నాలుగవాడు ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా, నాలుగవాడు తిరగలేదా, ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా, బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించే రాజు అగ్నిలో పడవేసే, పట్టి బంధించే రాజు అగ్నిలో పడవేసే, నాలుగవాడు తిరగలేదా, ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా, 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 యేసయ్య తిరగలేదా, ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా, భయము చెందకు భక్తుడా ఈ లోకపు శ్రమలన్నీ చూచినప్పుడు, భయము చెందకు భక్తుడా ఈ లోకపు అలసటలు చూచినప్పుడు, భయము చెందకు నీవు సిగ్గులు చెందకు నీవు, భయము చెందకు నీవు సిగ్గులు చెందకు నీవు, భయము చెందకు నీవు సిగ్గులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టి ఉన్నాడు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టి ఉన్నాడు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు, ఓ భక్తుడా రక్తం కాచిన యేసయ్య ఉన్నాడు, రక్తం కాచిన యేసయ్య ఉన్నాడు, ఓ భక్తుడా రక్తం పెట్టిన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మహోత్సవాలు నీ జీవితంలో వచ్చినప్పుడు భయపడకు సహోదరి సహోదరుడా, భయపడకు. అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని ఆత్మ దేవుడు నీ మీద నిలుచున్నాడు. మీలో ఎవరికైనా సంతోషం కలిగినా కీర్తన పాడవాళ్ళు, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా ప్రార్థన 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 చేయవాలి. ఓ బాబా షందరాల బాబా, ఓ బాబా బాబా రషియారాల బాబా, షటర్ బెషకాయ అగ్ని కొండ వచ్చి నిలబడినప్పుడు, రాజు చక్రవర్తి నిలబడినప్పుడు కూడా వారు భయపడలేదు, అధైర్యపడలేదు. ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. ఒక్క పేద రక్షించకపోయినా మేము మొక్కమంటాం. దేవుడు మేలు చేస్తేనే దేవుడా, కింది చేస్తే కాదా, ఏదనిస్తేనే దేవుడా, యెహోవా దేవుడు కాదా అని భక్తుడు అంటాడు తన భార్యతో. యెహోవా ఇచ్చును యెహోవా తీసుకును, దేవునికే మహిమ కలుగును గాక. ఈ జీవితంలో నా జీవితం మనం ఒకటే కలుగు. ఎవరున్నా దేవునికి స్తోత్రం, ఎవరు లేకపోయినా దేవునికి స్తోత్రం, దేవుడేమిచ్చినా దేవునికి స్తోత్రం, దేవుడేమివ్వకపోయినా దేవునికి స్తోత్రం. దేవుడు నాతో ఉంటే
అగ్ని అగ్ని యేసు 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 నువ్వు చాలు ప్రభు, నువ్వు చాలు ప్రభు, ఈ లోకంలోనే ఈ లోకం నాకు గతించిపోయి కానీ దేవుని చిత్తం నెరవేర్చవాలని నిత్యము నిలిచినాడు. ప్రభుత్వంలో రాబోతున్నాడు. ఆయన రాత్రి ఎత్తబడ్డానికి శక్తి కలిగిన సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా, ఆయన రక్తంలో కడబడిన సంఘంగా, వచ్చాడు కొడత కలంకం అది దేది లేని బతుకు సంఘముగా నీవు నేను మనం ఉంటాను.